అంటే కాపాడుకునుట కూడా ఎరిగి ఉండుటే. నేను దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమే కానండి కాపాడుకోవటమే తెలియదు అన్నావంటే అది ఉత్తిదే. ఎక్కడో దెబ్బతినేసావు నువ్వు. దేవుని ఎరిగి ఉండుట అనే దాంట్లో నీవు కాపాడుకొనుట కూడా ఎరిగి ఉండుట అనే ఇన్ఫర్మేషన్ అనే స్థాయి ఉంటుంది. అంతే. దేవుడు ఏం తెలియదు, మాకు దేవుడు తెలుసు కానీ కాపాడకుండా తెలుస్తలేదంటే నీకు అది కరెక్ట్ కాదు. నువ్వు సరిగా దేవుణ్ణి ఎరిగిన రకం కాదు. వాక్యం ఏముంటుందంటే మనము దేవుని ఎరిగిన వారు మాత్రమే కాకుండా మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారమని మాట్లాడతాడు గలతీ పత్రికలో. మరి నువ్వు ఆ స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు కాపాడుకోవటమే ఎరిగి ఉండని స్థితి అంటే నీకు సరిగ్గా ఇంకా దేవుడు తెలియలా, నీకు సరిగ్గా ఇంకా వాక్యం తెలియలా, నీకు సరిగ్గా ఇంకా ఉపదేశం తెలియలా, నీకు ఇంకా పరిశుద్ధాత్మ తెలియలా, దేవుని నడిపింపు తెలియలా నీకు. ఆ మాటకు వస్తే లోకస్తులు కూడా చాలామందికి యేసుప్రభు తెలుసు కదా, అలా తెలుసు అంతే. మరి ఎలా తెలియాలి? నేను నమ్మిన నా ప్రభువుని ఎరుగుదును అలా తెలియాలి. నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన్ని చూస్తాను నాకు తెలుసు అలా తెలియాలి. దేవుని చేత ఎరుగబడిన వారం అనే మాటలో కూడా దాన్ని ఏముందని దేవుడికి అందరూ తెలుసు, దాన్ని ఏముంది భూమి మీద ఆయన తెలియకుండా ఉంటారు. అది కాదు. అబ్రాహాం గారి గురించి మాట్లాడతాడు దేవుడు, అతను నాకు ఎలా తెలుసు అని. చదువుతారు ఒకసారి. ఆదికాండం 18. తక్కువ అంటే ₹1,00,00,000 మాట అది. చిచ్చి ఇంకా చీపది. ఆదికాండం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రాహాం తెలుసు అంటే తెలుసు, అలా తెలుస్తాం కాదు. అతని తర్వాత దినములలో కూడా అంటే అతని వరకు భక్తే కాకుండా అతను నా దగ్గరకు వస్తావు కాకుండా అతని తర్వాత అతని కుటుంబ సభ్యుల్ని అంటే మరి మరి నేను చెప్తున్నానండి బాబు, ఇంకా మరి వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక రకంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండలేదు. నేనైతే చెప్తున్నాను, మరి వాళ్ళకి ఉండాలి కదండి. మనం బలవంతంగా వాళ్ళని నడిపించేస్తామా ఏంటి? అనే అద్భుతమైనటువంటి సన్నాయి నొక్కుల్లోకే మహాగనులు ఉన్నారు భూమి మీద. అబ్రాహాం అలా కాదు. నాకు తెలిసే అబ్రాహాం ఎలా ఉంటాడు నాకు తెలుసు. అతనే కాదు, అతని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా దేవుని మార్గం ఎరిగినట్లుగా, దేవుని ఆజ్ఞలు పాటించినట్లుగా, దేవుని క్రమంలో నడుచుకున్నట్లుగా అతడు వారికి ఆజ్ఞాపించును అని అంత క్లియర్గా నాకు అబ్బాయి తెలుసు, అబ్రాహాం తెలుసు అంటున్నాడు. అంటే నువ్వు భక్తి ఎట్లా చేస్తావో, నువ్వు అనేకుల్ని ఎలా నడిపిస్తావో, కుటుంబ సభ్యుల్ని ఎలాగ క్రమపరుస్తావో, వారందరినీ దేవుని మార్గములకు ఎలా నడిపిస్తావో అనేదంతా కూడా దేవుడు అబ్రహాం విషయంలో బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడంట. దేవుడికి అందరం తెలుసు. నీ భక్తి తెలుసా, నీ సమర్పణ తెలుసా అంటే దేవుడు తెలుసుకోగలుగుతున్నాడా అనేది కాదు, దేవుడు తెలుసుకుని ప్రకటించే అంత ముచ్చటేమన్నా ఉందా ఇక్కడని తెలియపోవటం ఏముంటుంది. ఇప్పుడు సగం డబ్బులు దాచేసుకున్నానని చెప్పిరా తెలియలేదేంటి? బేరం ఆడుకొని ₹30 వచ్చిన ఇసుకలో తెలియదా? తెలియకపోవటం ఏముంటుంది. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారం అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు చూసి గుర్తుపట్టి సంతోషపడి ఇదిరా మా ఓడి క్యారెక్టర్ అంటే అని ఇతరుడికి చెప్పి అంతగా ఏమన్నా నీలో తెలుసుకోవలసిన క్వాలిటీ ఉందంటావా? ఊజు దేశమందు యోబును ఒక మనుషుడు ఉన్నాడు, దేశం మొత్తం మీద ఒకడే ఉంటాడా? ఒక మనుషుడు ఒక దేశం ఉంటాడంటే దాన్ని అది ఎక్కడ దేశం? ఒకడే ఉంటాడు దేశం అంటే. భయంకరమైన రవాణా సదుపాయములండి, మారుమూల అడవుల్లోకి వెళ్ళిపోతే కూడా అక్కడ పోలు జనం ఉన్నారు. మరి దేశం మొత్తానికి ఒకడే ఉంటామంటే ఉన్నారు లక్షల కొద్ది మంది, కానీ దేవుని చేత గుర్తింపదగిన వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. జనాభా లెక్కలకి ఎంత ఉపకారం ఏముంది? ఆయన మనుకొచ్చేవాడు, ఆయనతో కాంటాక్ట్లో ఉన్నవాడు, ఆయన మనిషి అనుకునేవాడు, అని మావాడు రే అని దేవుడు ఇతనికి సాక్ష్యం చెప్పగలిగే స్థాయి ఉన్నాడు ఒకడు ఉన్నాడు. ఈ విధమైన గుర్తింపు పొందదగిన స్థాయిలో నువ్వు ఉన్నావు అనేది పాయింట్. దేవుడికి తెలియపోవటం అంటే దేవుడికి అందరూ తెలుసు.
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించను, వాటికి అన్నిటికీ పేర్లు పెడతాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎవరు తన కొరకు మండుతున్నారో, ఎవరు తన కొరకు ప్రకాశిస్తున్నారో, ఎవరు తన మార్గములోనికి ఇతరులు నడిపిస్తున్నారో వాళ్ళందరూ ఆయనకి బాగా తెలుసు. ఆయన పేర్లు రాసుకున్నాడు, వాళ్ళకి మంచి పేర్లు కూడా పెట్టాడు. రేపు ఒకడికి వెళ్ళాక వాళ్ళకి ఆ పేరు రివీల్ చేస్తాడు. పొందిన వారికి తప్ప అది ఇంకెవరికి తెలియదని రాశాడు. స్తోత్రం చెప్పండి. మనకి ఒక్కొక్కడు ఒక పేరు పెడుతుంటాడు. ఎవడు ఇష్టమాడిది మనం చూస్తున్న ఒకడు కోపించాడు అంటే, ఒకడు దుర్మార్గుడు అంటే, ఒకటి శనిగాడు అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు, ఒకటి ఇంకోటి అనుకోనిరా పెట్టుబడి ఏముంది. మనం అక్కడికి ఎంట్రీ ఇవ్వగానే మనకు ఒక కొత్త పేరు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. అసలు ఆ రేంజ్ బేబచ్చు. దేవదూతలకి ఆశ్చర్యం, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అమ్మ బాబాయ్ ఎక్కని పేరు కొట్టి హేడాడు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడో మనకు దక్కలేదు ఇది అని మురిసిపోతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట దేవుని వాక్యమును బట్టి మీకు తెలియజేసేది ఏమిటంటే, దేవుని ఎరిగిన వారు అనండి. దేవుని ఎరిగిన వారు ఎట్లుంటారంట? తమను కాపాడుకొనుటను ఎరిగి ఉంటారంట. దాన్ని బట్టి నేను తయారు చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, తమను కాపాడుకొనుట ఎరుగని వాడు దేవుణ్ణి కూడా ఎరగనట్టే లెక్క. అయ్యో కొంచెం పడిపోతున్నాం తప్ప మేము బలిపడి దేవుడు తెలియపోతామేంటి మాకు అని బుకాయించేయడమే, వాదించేయడమే తప్ప నిజంగా దేవుడు అర్థమైతే, ఆయన రూపం కనబడితే, ఆయన వ్యవహారం ఏంటో, ఆయన రేంజ్ ఏంటో సరిగ్గా ఒక్కసారన్న దర్శనం కలిగితే ఇలాంటి తలతెక్కి పనులు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయడాడు. ఒక మహానుభావుడట, ఒక్కసారి నీ దర్శనం, ఒక్కసారి నీ ఇబ్బంది నీ ఇసుకెచ్చను, నీ పద్దాకి ఏడిపించను, ఒక్కసారి కనపడు అని తెగ్గాలు పెట్టేసుకొని సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుడు తన స్వరూప దర్శనం ఇచ్చాడంట. చూసి తన్మయుడైపోయి ఉక్కిరి బిక్కిరైపోయి కాళ్ళ మీద పడిపోయి పాదాలు ముద్దెట్టేసుకొని గోలగోలు తీసి చాలు నా బతికే చాలా అన్నాడట. తెల్లపోతలు లేచి మళ్ళీ ఒకసారి కనపడు ప్రభు అని మళ్ళీ ఎదవేసలు ఎత్తనం వెంటారు. నువ్వు నీ ఒక్కసారి నాకు కనపడితే చాలు, నేను పద్దాకి ఇసుకెచ్చాను ప్రభు అని అంటే కదా నేను ఒప్పుకున్నాను అంటే అప్పుడు అలాగే అనిపించింది మరి. కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత ఇంకేమైనా చూడబోద్ది అత్తలేదు, మరి ఏం చేయమంటావు అన్నాడంట. ఏసులో మురిసిపోయి నీకు ఇది శాశ్వతను కృపించేసాను పోరాను. స్తోత్రం చెప్పొచ్చు కదా. కొంతమంది పరిశుద్ధుల అనుభవాలు వింటేనండి నాకు అసలు మామూలు కూడా ఉద్యమం. ఎలా చెప్తేనేమో నువ్వు దేవుని భక్తుడిగా ఉంటారా, ఆయా సేవకులు భక్తుడిగా మారిపోతున్నామని నాకు మెసేజ్లు పెడుతున్నారు భక్తులు. ఒక పరిశుద్ధుని అనుభవాల నుంచి నేర్చుకుంటే ఆడికి ఎందుకంత బాధ అంటే ఆడు పాపిస్తాడు కాబట్టి. ఎన్నం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మానేసి, ఏకైక దేవుణ్ణి మానేసి ఈ భక్తులను పూజిస్తున్నానా? దేవునికి ఇవ్వాల్సిన ఘనతలకి ఇచ్చేసానా? దేవునికి బదులుగా వీళ్ళకి అప్పగించుకున్నానా? దేవుని మార్గాలు చెరిపేసుకుని వీళ్ళ మార్గాలు నడుస్తున్నానా? నేను దేవుణ్ణి ఇంకా బాగా తెలుసుకున్నట్టుకు వీళ్ళు ఉపయోగపడ్డారని సాక్ష్యం చెప్తే నీకేంట్రా పెయిన్ నాకు అర్థమవుతలేదు. అసలు నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావు ఎదురు చూస్తున్నాను నేను. ఒక్కళ్ళిద్దరు అన్నారు ఆమెనంటే ఇప్పుడు 4 బ్యాచ్లో కలిసిపోతారని కంపెనీస్గానా? మరి సైలెంట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అని వాడికి వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం. నువ్వు ముందు వాళ్ళందరూ మేనేజ్ యేసు ప్రభుని గురించి చెప్పు. యేసు ప్రభు నాకు సొంతంగా ఎలా తెలిసాడు? ఎవడో కూడా చెప్తే అని తెలిసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీడి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువే కావాలి తప్ప మన నక్షత్రం వద్దు మధ్యలో. ఎందుకంటే వీడు అపారమైన అపరజ్ఞాని, ఈ తరం జ్ఞాని వీడు. వాళ్ళన్నా కనీసం బెత్తలకేం బోర్డు చూసే వదిలేసేయండి, అక్కడ సొత్తం వదిలేస్తారు వీళ్ళు. వాళ్ళు కనీసం బెత్తలకేం దాకా వచ్చారు, వీళ్ళు ఈ ఏడాదిలో అయిపోతారు వీళ్ళు. అలాంటి ఒక ఏమంటారు అపసవ్య మార్గములో భక్తి చేయకండి. అది మంచిది కాదు. పరిశుద్ధుల శ్రమానుభవాలను, వాళ్ళ ఓర్పును మీకు మాదిరిగా పెట్టుకోమని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఎలా శ్రమ పడ్డారో, ఎంత ఓర్చుకున్నారో, ఎన్ని బాధలు పడ్డారో అవన్నంటే మనకు మాదిరిగా ముందు పెట్టుకొని నడవాలంట మనం. వీడికి దైవజనులు ఎవరో నచ్చరో, ఆడంతటా ఆడు సొంతమే ఆడే స్వయంభవుడు అని ఫీల్ అవుతాడు. ఆడొచ్చి మన మీద పడతాడు, ప్రభు వాడిని కాపాడాలని, మారు మనసు దయచేయాలని, పరలోకంలో వాడిని చేర్చుకోవాలని. ఎందుకంటే ఈ వైఖరితో ఉంటే నరకానికి వెళ్ళిపోతాడని భయపడి నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని ఎరిగిన వాడు అనండి.
తను కాపాడుకోవటం ఎలాగో కూడా ఎరిగిన వాడై ఉంటాడు. అందులో ముఖ్యంగా శరీరమును అనండి. మీరు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక తన ఘటమును ఎట్లు పరిశుద్ధముగా కాపాడుకొనవల్లో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. మాటకి ముందు మాట కనకాల దేవుడి చిత్తం అయితే దేవుడి చిత్తమండి, దేవుడి చిత్తమండి, దేవుడి చిత్తమండి. ఏంటి దేవుని చిత్తం? పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం. దీంట్లో వేసినటువంటి భయంకరమైన క్లాస్ ఏమిటంటే, నువ్వు దేవుని ఎరిగిన వాడివి అయితే, నాకు నిజమైన దేవుడు తెలిసాడంటావు, నాకు పరిశుద్ధమైన దేవుడు తెలిసాడంటావు, నాకు అసలైన దేవుడు దొరికాడు అంటావు, సృష్టికర్త దేవుడు దొరికాడు అంటావు. నువ్వు నిజంగా దేవుని ఎరిగిన మాట నిజమైతే, దేవుని తెలుసుకున్న వాడికి తన శరీరమును పరిశుద్ధముగా ఎలా కాపాడుకోవాలో కూడా తెలియని రీతిగా మరి కొన్ని సరిపోతున్నాయండి. అయ్యారు జరగకూడదు, తెలిసి ఉండాలి. మీలో దేవుని ఎరుగని అన్ని జనుల వలె కాక ప్రతివాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుట దేవుని. దేవుని ఎరుగని వారైతే రకరకాల అభిలాషల్లో, కోరికల్లో, పాపాల్లో పడి ఉంటారు. దేవుని ఎరిగిన వాడైతే శరీరాన్ని కాపాడుకోవటం మనకు తెలిసి ఉంటాడు. ఇక్కడ కాన్సెప్ట్ నా తలంపంతా నీదే యేసు, నా మనసంతా, నా హృదయం అంతా. సరే, శరీరం కూడా అది సబ్జెక్టు. నువ్వు శరీరం జోలికి రాకు ప్రభా, మనసు ఇచ్చేస్తా నీకు. శరీరం మరి భూమి మీద ఉన్నాం కాబట్టి నాకు కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. తనువు నాది గోగై కొనుమి, అది మొత్తం తనువు ఇంపార్టెంట్. అది శరీరమును కూడా దేవునికి అర్పణ చెయ్యాల. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడిన వాక్యం రోమాపత్రిక 12:1 మనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక శరీరమును గురించి, ఈ ఘటమును, ఈ కొండను ఎలాగూ కాపాడుకోవాలో అంటే, అజాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే పగిలిపోద్ది, నష్టపోతావు. కుండ పగిలిపోద్ది, కుండ లోపల దేవుడు దాచిపెట్టిన మహిమైశ్వర్యము కూడా ఒలికిపోద్ది. కాబట్టి కుండని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కుండని ఒక ఏది పడితే అది, ఎవడు పడితాడు తగలని చోట పెట్టుకోవాలి. మాట్లాడతలేదు మీరంతా ఫ్రిడ్జ్ రేంజ్ కాబట్టి కుండ మనకు తెలిసినట్లేదు. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. మీరంతా డైరెక్ట్ పడతాం ఫ్రిడ్జ్లో పడ్డట్టున్నారు. మీరు కుండని తీసుకొచ్చేటప్పుడు, కుండని కడిగేటప్పుడు, కుండని అక్కడ పెట్టే ప్రతిసారి జాగ్రత్తగా ఉండాలా. 100 చోట్ల పడిపోయిన ఇతర పిండి లేక దాన్ని వాడే తవ్వదు. అది కుండ. ఆ కుండ పేరు ఏంటి? నీ శరీరమే. ఇష్టానుసారంగా వాడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. నువ్వు వెళ్ళి కుండ ఒక చోట పెట్టాలంటే అక్కడ ఇసుక ఉండాలి. లేదంటే దాని కింద ఉండే ఒక దాని సెటప్, దాని పేరే కుదురుగుండు అని పిల్లలు అంటారు చూసావా, అంటే అంత పర్ఫెక్ట్ దాని పేరు అది. అది ఉండటమే కాకుండా కుండను కూడా ఉంచుతుంది, అందుకే దాని పేరు కుదురేది అసలు అని పిల్లలు 4 తగిలిస్తారే, అదే అన్నమాట. కథల కుండ ఒక చోట తను ఉండటం, కుండను కూడా కాపాడటం దాని ఉద్యోగం. ఇప్పుడు ఆ కుండ ఏంటండి? అది సరైన ఆన్సర్. అంటే చెప్పండి ఏంటి అది? ఇప్పుడు ఈ శరీరాన్ని పవిత్రపరుచుకునే విధానం తెలియాలి. ఎక్కడ ఉంచాలో, ఎక్కడ భద్రపరచాలో తెలియాలి. దాంట్లో ఏమి నింపుకోవాలో తెలియాలి. అందులోపల పదార్థాన్ని కాపాడుకోవటం తెలియాలి. ఇప్పుడంటే 100 రకాలు వచ్చినాయి, కానీ అన్ని కుండలే కదా. ఉన్నప్పుడు అన్నం కొండ, కూరకొండ, చారుకొండ, చివరికి కుడితికొండ, అన్ని కుండలే ఉండేవి. దాంట్లో పోసే పదార్థాన్ని బట్టి దాని వాల్యూ మారిపోతుంటుంది. అంటారు కదంటారా? సింపుల్ మామూలు ఒక కుండలో నీళ్లు పోసాం, నీళ్ళతో పాటు రేట్ ఎంత? కుండ రేట్ 50 అనుకోండి, ఇప్పుడు 30 రూపాయలు వేసుకో. అదే కుండలో నూనె పోతే రేటు మారిపోద్ది. రక్తం చేసి తేనె పోతే, నెయ్యి పోతే, పదార్థాన్ని మారుతుంటే వాల్యూ మారిపోద్ది కదండి. ఇప్పుడు దరిద్రం, నేత్రాశలు, శరీరాశలు, టీవీలు, సీరియళ్ళు, బూతులు ఏముంటే అది కుడితికొండ పోని.
ఇప్పుడు అందులో కాస్త మంచినీళ్ళు పడితే అందరికి ఉపయోగపడుతుంది. అందులో నూనె ఉంటే ఏకంగా అప్పులో తీర్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగా. కనుక మనం ఏం కొండ నాకు తెలుసు కానీ నీకు చెప్పను. పోన్లీ నీ మనసులో అనుకో చాలు. రాతి కుండను నేను ఖాళీ అయ్యో ఆ మొక్క నడవాలి కదా కనీసం. ఏమే వెర్రి ద్రాక్షలో లోనికి చేరెను. లేకపోతే ఎందుకంటే ఎక్లాస్ అనుకుంటుంది. అంతరంగము చేదుగా మారెను. ఆ చేదు ఎందుకు వచ్చిందంటే ఏదో ఒక ద్రాక్షను రానిచ్చావు. అది సరిగ్గా సత్తువు గల తోటలో మంచి ద్రాక్ష పడుంటే నువ్వు చెప్తేనో పాస్టర్ గారికి ఈ మధ్య అసూయ ఇచ్చేసింది ఇంకెవరు వాక్యలు వినకూడదంట, ఆయన బాగా వినాలంట. 4 రకాలు తిన్నందుకే మేక మాంసం రుచిగా ఉంటుంది, గడ్డి ఒకటి తింటుంది, గురి మాంసం టేస్ట్ లేదని చెప్తున్నాడు వేదాంత వీడు. అది చెప్పాడు కూడా పనిగొట్టుకొని. అన్నా నువ్వు ఇన్ని కాదు కానీ మేక మాంసం డిమాండ్ ఎక్కువ, గురి మాంసం డిమాండ్ ఎక్కువ అన్నాను. నేను ఆలోచించి అవునరా మార్కెట్లో ఒక గురిని కొత్తే 10 మేకలు కొత్తాడు, మేకే డిమాండ్, గురి మాంసం మాకు వద్దా అన్నారు. మేక మాంసంకి వెళ్ళిపోతాను. నిజమే రోయ్, నేను పెద్ద దృష్టి పెట్టలేదు కానీ ఇది కరెక్టే అని చెప్పాను. మరి తేడా ఏంటో ఉన్నావు. ఆ గొర్రె ఎడ్డిది ఉత్తి గడ్డి తింటుంది, పెద్ద టేస్ట్ ఉంటుంది, 4 రకాల ఆకులు తిని మంచి రుచి ఉంటుంది. ఆడు చెప్తూనే ఆడి ఫీలింగ్ అసలు ఫుల్గా ఆడు. మరి అది అన్నాడు. వీడి తాత్పర్యం ఏంటి? ఒక్క బోధ తినకూడదు, 4 రకాలు వినాలి, రుచి పెరుగుతుంది. ఎవరికి? కట్టుకోడికి, వాడికే కదా బలైపోతావు. ఇప్పుడు 4 రకాలు మేపి కోసం తింటాడు. వీడి అమ్మాయికి తింగరోడు తెలుస్తలేదు. ఆహా ఎంత మంచివాడు, రోజుకు ఒక ఆకేస్తున్నాడు, చివరిలో నాకేస్తాడు. నీకు తెలియక కదా దొరికిపోతున్నావు వాడికి. ఎంత అమాయకమండి. ఇప్పుడు యేసు ప్రభు కుడివైపున ఎవరు ఉంటారంట? గొర్రెలు ఎడం వైపు. మరి 4 రకాలు ఇటుంటాయి. ఇటే స్తోత్రం చెప్పచ్చుగా. తన కుడివైపున ఉన్న వారిని చూచి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోండి, స్వాస్థ్యం. లోకం పుట్టింది మొదలుకొని వీళ్ళ కోసం దాస్తాడంట. ఓ మనం పుట్టిన 4 రోజులేరా బాబు, లోకం పుట్టినప్పటి నుంచి కోసం నీ కోసం పక్కన ఎత్తాడంట. అమ్మాయి పుట్టినప్పటి నుంచి నెలకి 1000 రూపాయలు కడతానండి. ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి అసలు ఎప్పుడు పంపుడికి వచ్చేస్తుంది. ఏజ్ రక్తం ఏజ్ చేయం. ఆ పిల్లలు ఇంటర్ పాస్ అవ్వాలి కానీ లక్షలు ఫెయిల్ అయిపోతే ఇంకేమన్నా కానీ అని చెప్పాడు వాళ్ళ నాన్నగారు. నేను అన్నాను నీకు బోల్ డబ్బులు అవుతాను. డబ్బులు అవుతాయి అంకుల్, నీ పేరు మీదకి ఎత్తాడంటే బాబు, పాస్ అయిపోతే మొత్తం నీకు ఇచ్చేస్తాడంటే. అంతకన్నా శ్రద్ధగా చదివేస్తుంది ఆ పిల్లప్పుడు. పాస్ అయిపోయిన తర్వాత డబ్బులన్నీ ఫీజు కట్టి చదువుకోమన్నాడు. ఈ పిచ్చి పిల్ల డబ్బులన్నీ ఇచ్చేస్తాడు అనుకుని, మరి నీకే కదమ్మా నేను ఖర్చు పెట్టేది ఏంటి, కాలేజీలో కట్టించాను, సగం ఫీజు సగం డొనేషను, ఇంకా ₹10 మిగలేదు. ఇప్పటి నుంచి మళ్ళీ రోజు నెలకు 1000 రూపాయలు వేస్తాను. చీ డాడీ పో డాడీ, నీకు బోల్ డబ్బులు దాచిన డబ్బులే కదా బాబు కట్టాను కాలేజీలోని. మరి నాకు ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలండి? ఈసారి బాగా చదువుకో, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అప్పుడు వస్తాయి ఎక్కువ డబ్బులు అంట. మళ్ళీ చదువుకుంది, మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.